హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే మనం వచ్చేసి స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అందులో మెయిన్ వచ్చేసి మనకు క్యాండిల్ స్టిక్స్. వాట్ ఈస్ క్యాండిల్ స్టిక్స్? అసలు క్యాండిల్ స్టిక్స్ అంటే ఏమిటి? మనం వాటిని క్యాండిల్ స్టిక్స్ని ఎలా చూడాలి? అసలు స్టాక్ మార్కెట్లో అందరు క్యాండిల్ స్టిక్స్ని ఎలా చూస్తారు? అసలు క్యాండిల్ స్టిక్స్ని ఏ విధంగా చూస్తే మనకు అర్థమవుతుంది? ఈ విషయాలు మనం బిగినర్స్ లెవెల్ నుంచి ప్రో లెవెల్ వరకు డెప్త్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకేంటంటే ఫస్ట్ మనకు క్యాండిల్స్. వాట్ ఈస్ క్యాండిల్స్? అసలు క్యాండిల్స్ అంటే క్యాండిల్స్లో ఏం జరుగుతుంది? క్యాండిల్స్లో జరుగుతుంది యుద్ధం, వార్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక బయ్యర్కి ఒక సెల్లర్కి ఇద్దరికి మధ్యలో ఒక వార్ నడుస్తుంది. బయ్యర్కి ఒక సెల్లర్కి మధ్యలో ఒక వార్ నడుస్తుంది. బయ్యర్ ఏమో నేను పైకి తీసుకెళ్తా అంటూ ఉంటాడు, సెల్లర్ ఏమో నేను మార్కెట్ని కిందికి తీసుకెళ్తా ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగే వారే మనకు ఫండమెంటల్. అక్కడ జరిగే అమౌంట్, ట్రాన్సాక్షన్స్ అవన్నీ మనకు ఒక క్యాండిల్ రూపంలో ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతే, అదే మనకు స్టాక్ మార్కెట్. ఓకేనా ఫ్రెండ్స్? అదే మనకు దాంట్లో స్టాక్ మార్కెట్ అర్థమైంది. స్టాక్ మార్కెట్ అంటే అందులో మనకు సేమ్ క్యాండిల్ మనకు వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ ఉంటుంది. అసలు దాన్ని ఎలా చూడాలి? అసలు గ్రీన్ క్యాండిల్ అంటే ఏంటి, రెడ్ క్యాండిల్ అంటే ఏంటి? క్యాండిల్స్ ఎన్ని టైప్స్? మనకు వచ్చేసి క్యాండిల్స్ 2 టైప్స్ ఫ్రెండ్స్. అందులో మొదటిది గ్రీన్ క్యాండిల్, రెండవది వచ్చేసి రెడ్ క్యాండిల్. ఆ గ్రీన్ క్యాండిల్ని, ఆ రెడ్ క్యాండిల్ని మనం ఎలా చూడాలి? గ్రీన్ క్యాండిల్ అంటే మనకు మార్కెట్ బుల్లిష్ పైకి వెళ్తుంది. రెడ్ క్యాండిల్ అంటే మనకు మార్కెట్ బేరిష్ అంటే కిందికి వస్తుంది అనేది సైన్ ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ మనం గ్రీన్ క్యాండిల్ గురించి తెలుసుకుందాం. గ్రీన్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయింది? గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి సెల్లర్స్ ఏం చేస్తారు? కిందికి నెట్టుతారు ఫ్రెండ్స్. ఫస్ట్ సెల్లర్స్ కిందికి పూజ చేస్తారు. ఆ తర్వాత మనకు బయ్యర్స్ ఏం చేస్తారు? పైకి పూజ చేస్తారు. మేము ఇక్కడ క్లోజ్ అవ్వనివ్వం అని అలా పైకి పూజ చేస్తారు. ఇది హై అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడి వరకు లో వరకు పూజ చేస్తారో అది లో అవుద్ది. అక్కడ నుంచి మనకు పైకి ఎక్కడి వరకు అయితే పూజ చేస్తారో అది హై అవుద్ది క్యాండిల్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత బయ్యర్స్ ఊరుకుంటారా? మేము ఇంతవరకు, సెల్లర్స్ ఊరుకుంటారా? ఇంతవరకు మేము క్లోజ్ చేయనివ్వం, కొంచెం కింది క్లోజ్ చేస్తామని చెప్పి ఇక్కడ క్లోజ్ చేయించారు సెల్లర్స్. అంటే వీళ్ళు సెల్లర్స్ డామినేషన్, ఇది బయ్యర్స్ డామినేషన్. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది. క్యాండిల్ అంటే క్యాండిల్కి ఒక ఓపెన్ ఉంటుంది. గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అవుద్ది, సెల్లర్స్ కిందికి పూజ చేస్తారు, అది లో అయింది. బయ్యర్స్ పైకి పూజ చేస్తారు, ఇక్కడ వరకు అయితే పూజ చేస్తారు, అది హై అయింది. ఆ తర్వాత మన సెల్లర్స్ ఎక్కడ క్లోజ్ చేస్తారో అది క్లోజింగ్ అయింది. ఒక క్యాండిల్కు 4 ఉంటాయి: ఓపెన్, లో, హై, క్లోజ్. ఓకేనా ఫ్రెండ్స్? అది గ్రీన్ క్యాండిల్ కావచ్చు అండ్ రెడ్ క్యాండిల్ కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందిగా? కాకపోతే గ్రీన్ క్యాండిల్ అయితే కింద ఓపెన్ అవుతుంది, రెడ్ క్యాండిల్ అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఈ బాడీ దగ్గర ఇక్కడ క్లోజ్ అయ్యింది, మనకి ఇక్కడ ఓపెన్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి బయ్యర్స్ పైకి పూజ చేస్తారు. పైకి పూజ చేసినప్పుడు సెల్లర్స్ ఏం చేస్తారు? ఇక్కడ దాకా పోనీయమని చెప్పి సెల్లర్స్ స్ట్రెంత్ బాగుంటే వాళ్ళు కిందికి పూజ చేస్తారు. సెల్లర్స్ కిందికి పూజ చేస్తారు ఫ్రెండ్స్. కిందికి ఇలా కిందికి పూజ చేస్తారు సెల్లర్స్. ఇది బయ్యర్స్ పూజ చేస్తారు కాబట్టి హై అయింది, ఇది లో అయింది. సెల్లర్స్ పూజ చేశారు కాబట్టి హై అనేది లో అనేది రెండిటికి సేమ్ ఉంటాయి. గ్రీన్కి అయినా పైన హై ఉంటుంది, కింద లో ఉంటుంది. రెడ్ క్యాండిల్కి అయినా పైన హై ఉంటుంది, కింద లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఓపెన్ అయిన క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఇక్కడ కిందికి వెళ్ళిన తర్వాత బయ్యర్స్ ఏం చేస్తారు? ఇంత కిందికి మేము క్లోజ్ చేయనివ్వమని చెప్పి
వాళ్ళు మళ్ళీ పైకి పుష్ చేస్తారు, పైకి పుష్ చేసి ఇక్కడ క్లోజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది క్లోజ్. గ్రీన్ క్యాండిల్కి అయితే మనకి కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అవుతుంది, రెడ్ క్యాండిల్కి అయితే మనకు పైన ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందిగా మీకు? గ్రీన్ క్యాండిల్ సైన్ ఏంటి? బుల్లిష్, మార్కెట్ పైకి వెళ్తుందని. రెడ్ క్యాండిల్ సైన్ ఏంటి? బేరిష్, మార్కెట్ కిందికి వస్తుందని. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓపెన్ ఇలా వెళ్ళి క్లోజ్ ఇక్కడ అయింది, ఇది అయితే కిందికి అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన హై నేర్చుకున్నాం ఈరోజు. క్యాండిల్ యొక్క హై ఏంటి, లో ఏంటి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెండు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు బాడీ ఫ్రెండ్స్, క్యాండిల్ యొక్క బాడీ నేర్చుకున్నాం. మనకు క్యాండిల్ బాడీ ఫ్రెండ్స్, బాడీ వచ్చేసి మనకు ఇది న్యూట్రల్ క్యాండిల్ అంటాం ఫ్రెండ్స్. మనం దీన్ని చూసుకొని ఎలాంటి డెసిషన్ తీసుకోలేము, గ్రీన్ క్యాండిల్ అయినా రెడ్ క్యాండిల్ అయినా. ఎందుకంటే విక్స్ సమానంగా ఉన్నాయి, బాడీ పెద్దగా ఉంది, మనకి ఇక్కడ బయర్స్ స్ట్రెంత్ ఉంది, ఇక్కడ బయర్ స్ట్రెంత్ ఉంది, ఇక్కడ సెల్లర్ స్ట్రెంత్ ఉంది. కాబట్టి మనం డెసిషన్ పైకి అండ్ కానీ కిందికి కానీ వెళ్ళలేము. కానీ మనకు కొన్ని క్యాండిల్స్ ఇలా ఉంటాయి, బాడీ చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్, విక్ పెద్దగా ఉంటుంది. ఇది గ్రీన్ క్యాండిల్ అనుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గ్రీన్ క్యాండిల్. అప్పుడు ఏమైంది, ఫస్ట్ మనం గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి లో చేసింది ఫ్రెండ్స్, లో చాలా కిందికి వేసింది. సెల్లర్స్ కిందికి పుష్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్, కిందికి పుష్ చేస్తే బయ్యర్ స్ట్రెంత్ ఈరోజు బాగుంది, ఆ క్యాండిల్లో బయ్యర్ స్ట్రెంత్ చాలా బాగుంది. కాబట్టి బయ్యర్స్ ఏం చేశారు, మేము ఇంత కిందకి పోనీయమని పైకి తీసుకెళ్ళిపోయారు ఫ్రెండ్స్. మొత్తం పైకి తీసుకెళ్ళిపోయి ఇక్కడ క్లోజ్ చేశారు. హై కూడా ఇవ్వాల, మళ్ళీ సెల్లర్స్ని దగ్గరకు కూడా రాని కూడా మొత్తం బయ్యర్స్ డామినేషన్. ఇక్కడ క్లోజ్ చేసేసారు అనుకో. ఓకేనా ఫ్రెండ్స్, క్లోజ్ చేసేసారు. అంటే ఈ చిన్న బాడీ ఉండి పెద్ద విక్ ఉంటే ఇలాంటి క్యాండిల్లో మనం ట్రేడింగ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ క్యాండిల్లో మనకు స్ట్రెంత్ బాగుంది. ఎవరి స్ట్రెంత్? బయ్యర్ స్ట్రెంత్. అంటే మనం బుల్లిష్ స్ట్రెంత్కి వెళ్ళాలి, మార్కెట్ బుల్లిష్ ఉంటుందని దాని సైన్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం రెడ్ క్యాండిల్కి వస్తే చిన్న బాడీ ఉంటుంది ఫ్రెండ్స్, పెద్దగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది మార్కెట్, తెలుసా చెప్పాను కదా. రెడ్ క్యాండిల్కి అయితే పైన ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఓపెన్ అయ్యి బయర్స్ ఏం చేస్తారు, పైకి తీసుకెళ్తారు మార్కెట్ని, పైకి లేపుదామని. కానీ సెల్లర్స్ ఊరుకుంటారా, మేము ఈరోజు బేరిష్ తీసుకెళ్తాం మార్కెట్, మేము సెల్లింగ్ వైపు ఉంటామని చెప్పి మా కిందికి తీసుకొచ్చి ఇక్కడ క్లోజ్ చేస్తారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ క్లోజ్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీకు? స్ట్రెంత్ అంటే ఇలాంటి క్యాండిల్లో మనం ట్రేడ్ తీసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి క్యాండిల్ ఉన్నప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటే దాదాపు మన ట్రేడ్ అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? క్యాండిల్ అంటే ఏంటి, దాని బాడీ అంటే ఏంటి, ఓకేనా, దాని విక్ కూడా అర్థమైంది కదా మీకు? చిన్న రెండు రకాలు ఉంటాయి విక్స్, ఒకటి చిన్నగా ఉంటుంది, ఒక విక్ వచ్చేసి పెద్దగా ఉంటుంది. దీన్ని విక్ అంటారు. తోకలు మనం తోక అనొచ్చు, స్టిక్ అనొచ్చు, దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, అదేం లేదు కానీ. ఓకేనా, ఇంకా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఇది క్యాండిల్లో ఇంత డెప్త్ ఉంటుంది ఫ్రెండ్స్. అర్థమైంది కదా మీకు చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకోసం ఇంకా మంచి మంచి టాపిక్స్ తీసుకొస్తాను. ఈ క్యాండిల్లోనే బుల్లిష్ క్యాండిల్స్ 4-5 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అలాగే బేరిష్ క్యాండిల్స్ 5 టైప్స్ ఉంటాయి. అవి కూడా తీసుకొస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ.